రేయ్ నిజం చెప్పు, ఫరోసం ఇక్కడికి రాలేదుగా? సార్ నేను ఇక్కడ పని మానేస్తాను సార్. ఈ బాధలు నేను పడలేను సార్. మీకు సంగతి తెలుసా? పాపం పరవశం మాకు లేదు. ఫరోసానికి ఏమైందో చెప్పు. పాపం ఎక్కడికి వెళ్ళిందో తెలియదంట సార్. ఇంట్లో లేదంట, డ్యూటీకి రాలేదంట. ఏమైందో అర్థం కావట్లేదంట సార్. సరే లోపలికి వెళ్ళు, నిజం చెప్పు. ఫరోసాన్ని ఏం చేసావు, ఎక్కడ దాచావు? నీకు దండం పెడతారా, చెప్పరా. ఫరోసాన్ని ఏం చేసావు? చెప్పాను కదా సార్ నేను వెళ్ళిపోతానని. అయినా నాకేం పని సార్ అమ్మాయితో? నీకు నిజంగా తెలీదా? గాడ్ ప్రామిస్. అమ్మ తోడు సార్, నాకు తెలియదు సార్. సరే నువ్వు వెళ్ళిపో. వీడు అనుమానాలతో చచ్చిపోతున్నా. ఏంటి సార్? అదేనమ్మా మన శ్రీశైలం గారు లేడు. లేడంట, వెళ్ళిపోయాడంటగా. అదే కదమ్మా చెప్తున్నాను, వాళ్ళు ఊళ్ళో కూడా లేడంట. అవునా? వాడు పోతే పోయాడు గాని ఆ పరవశం కూడా కనిపించట్లేదంట. అంటే ఏంటయ్యా, శ్రీశైలం ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, పరవశం మాత్రం ఇక్కడే ఉండాలనా? అందుకేనయ్యా రూప నిన్ను ఊరికే తిట్టదో. ఏంటి సార్ హ్యాపీగా ఉన్నారు? ఏం లేదు ఏం లేదు. సార్ ఏదో జోక్ చెప్తే మేడం ఏదో నవ్వుతున్నారు. ఏంటి సార్ అంతే కదా? ఏంటి మేడం అంతే కదా? అంతే అంతే. జోకా? ఏం జోక్ సార్? చెప్పండి, నేను కూడా నవ్వుతాను. ఈయన మీద వేసిన జోకు ఈయనకే ఎలా చెప్తాం? నా మీద జోకా? ఈయన మీద జోకా? మరి కాదేంటి? నా మీద జోక్ ఏంటి సార్? ఏం లేదు పురుషోత్తం, ఈ సార్ అంటారు. ఏమేవాలి? నేనేమన్నాను? నేను అనింది సార్ టీ ఎవడు చెప్పాడు? నేనే చెప్పాను గానీ ముందు నా మీద జోక్ ఏంటో చెప్పండి. మీరు తర్వాత జోకేసుకొని నవ్వుకుందరు కానీ ముందు నా టీ తాగండి. అవునవును, ముందు టీ తీసుకుందాం. ఇదిగో డిఎస్పీ, అందరికి స్వీట్లు ఇవ్వు. అలాగే. నేను వెళ్తా. ఎందుకు ఇస్తున్నారో చెప్పుకుంటే ఎలా సార్ తీసుకుంటా? నా పెళ్ళాం రిజైన్ చేసి వెళ్ళింది, పీడా వదిలింది. ఆ అకేషన్ చాలా. ఇక్కడే రిజైన్ చేసి వెళ్ళిందా మరి ఎక్కడైనా? ఎక్కడో రిజైన్ చేసి వెళ్తే ఇక్కడ ఇవన్నీ ఎందుకు? ఇక్కడే గర్ల్స్ హాస్టల్ వార్డెన్ పద్మప్రియ లేదు, ఆవిడే. ఏంటయ్యా ఆవిడ? మీ ఆవిడ? వస్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అబ్బో ఏంటి సారు హీరోలా తయారయ్యారు? నేను కూడా అదే అంటున్నానన్నా. రేయ్ అవి ప్లేట్ లో సర్దమన్నానా? వెళ్ళు. ఏంటి సార్ మీ బర్త్డేనా? పెళ్లి కుదిరిందా సార్? బుద్ధుందా బాసు నీకు? ఈసారికి పెళ్లి కుదరటం ఏంటి? మనంత కొడుకులుంటారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయ్యే ఆశ కూడా లేదు. హర్ట్ అయ్యేవా? నిజాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇంతకీ స్వీట్స్ ఎందుకు పంచుతున్నారు? చెప్పను. నేను చెప్పనంటే చెప్పను అంతే. అరే ఎందుకయ్యా అంత కోపం? పోనీ నీకు తొందరలోనే పెళ్ళవుతుందిలే. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇలా స్వీట్లు పంచుతున్నావు? చెప్పాగా చెప్పనని. సార్ తినండి. చూడు, నువ్వు ఈ స్వీట్లు ఎందుకు పంచుతున్నావు తెలుసుకుంటాను. నీ తారం కాదు పాపా. తినండి. ఆ సార్ ఏంటి సార్ అంత కోపము? మరి మన సార్ లేదేటి? నమస్తే సార్. ఇప్పుడు వీళ్ళు ఇలా స్వీట్లు తింటుంటే ఇచ్చింది నేనేనని కనికిరానికి తెలుస్తుంది. తెలిసినా ఎలాంటి రియాక్షన్ లేదంటే పరవశం శ్రీశైలం పెళ్లి చేసుకున్నారన్నమాట. అమ్మయ్యా, ఇప్పుడు స్వీట్లు పంచుతున్నందుకు నాకు మనశ్శాంతిగా ఉంది. ఎస్ ఎస్. చెప్పు నానా. నాన్న నాన్న ఏంట్రా? ఏం రోయ్ అమ్మాయిలా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? ఎవరండి మీరు? అబ్బా వాడు మళ్ళీ చేశాడా? వాడెవడో తెలీదు. రోజు దీక్షకు ఫోన్ చేసి చంపుతున్నాడు. అన్ని రాంగ్ కాల్సే వస్తున్నాయి. అసలు బయటికి వెళ్ళాలన్నా చాలా భయమేస్తుంది. మీరు ఇలా మాట్లాడడం తప్పండి ఆదినారాయణ గారు. తప్పేంట్రా చెప్పు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నేనివ్వను బే. ఏం చేస్తావు? మాట్లాడి వెంట్రా దొంగనాయాలా. ఇంకోసారి రాత్రులు ఫోన్ చేసావనుకో నాలుగు తెగ్గొస్తా కొడక. అమ్మాయి ఆడపిల్లవేంటి ఏంటో మాటలో కొడక గిడక అని? నా ఇష్టం బే. కొడక అంటే దానికి ముందు ఇంకొకటి పెట్టి కూడా అంటాను. అనమంటావా? ఉదయం నువ్వు స్వీట్లు ఎందుకు పంచావు అని నాకెంత ఆలోచించినా అంతు చిక్కటం లేదు. దాంతో నిద్ర రావడం లేదు. నిజంగా ఇది అడగటానికైనా మీరు వచ్చింది? 100%. కమాన్ టెల్ మీ మిస్టర్ పాండురంగారావు, నువ్వు మార్నింగ్ స్వీట్లు ఎందుకు పంచావు? చెప్పను, చస్తే చెప్పను. నువ్వు చెప్పకుండా నేను చావనివ్వను. ఏంటి ఫంతమా? నీకెంత పట్టింపుంటే నాకెంత ఉండాలి? అయితే చెప్పనంటావు? ఇప్పటికి 100 సార్లు చెప్పా చెప్పనని. అయితే సరే.